వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగ గారు ఉన్నారు. ఈరోజు ఈ కొత్త విశ్వాసవసు నామ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క న్యూమరాలజీ ప్రకారం ఆయన జాతకం ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందామండి. నమస్కారం బాబా పాండురంగ గారు. నమస్తే నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఎలా ఉన్నారు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు? నేను చాలా బాగున్నాను. మన సూపర్ ఉంటారు. కూటమి ప్రభుత్వం గురించి మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు 2020 అంటే మన ఎలక్షన్ అప్పుడు ముందే అంటే నేను జనవరి 18వ తారీఖు ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు చెప్పాను. 6 నెలల ముందు చెప్పారు. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి డేటు ముందు వస్తే ఒకలా ఉంటది, డేటు దాటిందో ఆయన చేయమని చెప్పిస్తారు. అంతే. మన 19th రోజు నామినేషన్ అంతే. ఆయన పుట్టినరోజు తర్వాత మనకి ఎలక్షన్ జరిగినాయి. మీరు చెప్పినట్టు అత్యంత అద్భుతం 164 ఎమ్మెల్యేలతో వాళ్ళు విజయం సాధించారండి. అయితే మరి ఈ కొత్త విశ్వాసవసు నామ సంవత్సరంలో ఎలా ఉంటది చంద్రబాబు నాయుడు గారి? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం తీసుకోవాలి. ఏదైనా ఏప్రిల్ 20 కదా. అవునండి. ఆయనకి ఏదైనా ఏప్రిల్ 20 నుంచే జరుగుతుంటాయి అన్ని కూడా. సో సంవత్సరం అంటే అందరూ ఏం చూసుకుంటారంటే ఉగాది రోజు చూసుకుంటారు. మన వేదిక న్యూమరాలజీ ఏంటంటే మీరు ఎప్పుడు పుడతారో అప్పటి నుంచే మార్పులు జరుగుతుంటాయి, మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచే, బర్త్ డే నుంచే. సో మనం వేదిక్ గ్రిడ్ నుంచి తీసుకుందాము. మన లైఫ్ టైం గ్రాఫ్ ప్రపంచవ్యాప్తంగా ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఇప్పటి వరకు ఎంతో మంది న్యూమరాలు ఉన్నారు. ఈ 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్ ఎవరు కనుక్కోలేదు ఇంతవరకు. దాదాపుగా ఇప్పుడు మా ఛానల్లోనే ఒక 100 ఎపిసోడ్ చేసేసాం. సెలబ్రిటీ నుంచి జనవరి నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచే, డిసెంబర్ నుంచి. సో దీన్ని కాపీ రైట్ కూడా చేసిన. మళ్ళీ వాడుకుంటారు కదా మన మామూలు మేధావులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని. దీన్ని కాపీ రైట్ కూడా చేసేసాము. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తానంటే లైఫ్ టైం గ్రాఫ్ లో ఇప్పుడు రాబోయే రోజులలో లైఫ్ టైం గ్రాఫ్ లో వేదిక్ గ్రిడ్ లో 2 చూసుకుంటే లైఫ్ టైం గ్రాఫ్ లో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు పొందలేనంత హైకి వెళ్తుంది. ఆయన జీవితంలో 75 సంవత్సరాలు పొందలేని ఆ గ్రాఫ్ చాలా పెద్ద స్థాయికి వెళ్తుంది. ఇంతవరకు లేని మీరే చూద్దాం. 1950లో ఆయన జన్మించారు అనుకుందాం. 1965లో 3 ఉంది, ఎడ్జ్ పాయింట్ 2 ఉంది. మరి 1986లో 2.4 ఉంది. దాని తర్వాత మళ్ళీ గ్రాఫ్ కిందకి వచ్చి 2010లో ఆయన సీఎం అయ్యాడా? అవునండి. కాలేదు. అప్పుడు అంతా జై తెలంగాణ మూవ్మెంట్ అంతా ఆగమైందిగా. 2013లో ఆయన సీఎం కాలే, గ్రాఫ్ మీదకి వెళ్తుంది కొంచెం. 2014లో అయ్యాడు కానీ 2019లో కాలేడు. సో ఈ గ్రాఫ్ లో పాయింట్ ని బట్టి ఎదుటి వ్యక్తి మనకు ప్రత్యర్థులు వాళ్ళ గ్రాఫ్ బాగుంటే వాళ్ళు అవుతారు. సో 2019 తర్వాత ఆయన గ్రాఫ్ అకస్మాత్తుగా చాలా పెద్ద స్థాయికి వెళ్తుందండి. 2031కి ఆయన గ్రాఫ్ 5.1. ఆయన లైఫ్ లోనే హైయెస్ట్ ఈవెంట్ ఏంటంటే 2037కి చాలా టాప్ పొజిషన్ కి వెళ్తాడు. ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తుంటారు. అందుకోసమే విజన్ 2047 అంటున్నాడు కదా. చాలా బ్రహ్మాండమైన ఈవెంట్ జరగబోతుంది 2037కి. అంటే ఇంకా 12 సంవత్సరాలు ఉందండి. చాలా బ్రహ్మాండం. 2031 నుంచే ఇంకా చాలా టాప్. ఆయన విలువ మామూలుగా లేదు. మన నరేంద్ర మోడీ సార్కి ఎంత విలువిస్తున్నారో ప్రపంచ దేశాలంతా అంత విలువిస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. మొన్నటిదాకా ఏమన్నారంటే సెకండ్ క్యాపిటల్ తెలంగాణ, హైదరాబాద్ ఉన్నారు కానీ ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ అలా అమరావతి అంటున్నారు. చూసారా? ఇదే అది నాకు తెలిసి చాలా హైయెస్ట్ వెళ్ళిపోతుంది. సేమ్ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్, నరేంద్ర మోడీ సార్ గ్రాఫ్ ఒకేలాగే వెళ్తుంది. చూసుకెళ్ళి 2 ఈక్వల్ గా సేమ్ హైట్ లో ఇవి. అయితే మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇంకొక 12 సంవత్సరాలు ఆయనే ఉండాలండి. మీ జాతకం కూడా అదే చెప్తుంది. అయితే లైఫ్ టైం గ్రాఫ్ బాగుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు ఆయనకి కొన్ని సంఘటనలు చెప్తాను చూడండి. మీరు గ్రాఫ్ పట్టుకోండి మీ చేతిలో. ఇప్పుడు మీరే చెప్పాలి, మీరే న్యూమరాలజీ అయిపోతున్నారు. ఇప్పుడు గ్రాఫ్ లో చూసుకుందాం మనము. ఈ గ్రాఫ్ లో చూడండి ఆయన సీఎం అయ్యాడు కదండి మొదటిసారిగా 1995లో. నేను 10th క్లాస్ అంటే అప్పుడు. అవును. మీరేం చేస్తున్నారు నాకు తెలియదు. అవును. మీరేం చేస్తున్నారు? 1995లోనా ఒక స్కూల్ దుర్గా ప్రసాద్ స్కూల్ అని పెట్టాను. మీరు ప్రిన్సిపల్ గా అక్కడ ఉన్నారా? ఓన్ స్కూల్ పెట్టాను, దుర్గా ప్రసాద్ స్కూల్. 95లో నేను 10th క్లాస్. ఆయనకి అప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ లో ఎడ్జ్ పాయింట్ 2 ఉండాలి కానీ 0 వచ్చింది. అయినా సరే 0 వచ్చినప్పుడు నేను అప్పుడు ఫీల్ అవుతుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లైఫ్ టైం గ్రాఫ్ మొదటి నుంచి నేను చూసుకున్నప్పుడు 0 వచ్చినప్పుడు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం గ్రాఫ్ చేసాం 4 వచ్చిందిగా. అవునండి.
అంటే నేను ఈ నంబర్లు వచ్చినప్పుడు నా దగ్గర రండి నీ రహస్యం చెప్తా అంటున్నాను కదా. అవునండి. ఈ లైఫ్ టైం గ్రాఫ్ లో జీరోలు వచ్చినా పర్వాలేదు, కింద నంబర్ ఏముంది 33 ఉందండి. చాలా అద్భుతమైన నంబర్. అంటే 33 దేవతల లాగా సహకరించారన్నమాట. 6 నంబరు 2కు 6 లక్కీ. చాలా అద్భుతంగా ఆయన సీఎం అయిపోయాడు. సీఎం అయ్యారంట. ఓకే, అర్థమైందా? మీకు ఆ విషయం అంతా 95 లో మీకు తెలుసు కదా, రామారావు గాని ఇటు అటు లక్ష్మీ పార్వతి అదంతా అందరూ తెలుసు స్టోరీ. కానీ అయినాడా కాదా, అది జీరో ఉన్నా కానీ హీరో అయిపోయాడు సీఎం. అవునా? 95 లో సీఎం అయినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు సీఎం ఉన్నాడా? లేదుగా. నరేంద్ర మోడీ సార్ సీఎం ఉన్నారా? లేదుగా. అంటే 95 లో సీఎం అయినప్పుడు 2001లో నరేంద్ర మోడీ సార్ సీఎం. అసలు చంద్రబాబు నాయుడు కలవాలంటే చాలా సెక్యూరిటీ, చాలా హైఫై. ఆయన కలవాలంటే ఎలా ఉంది అప్పుడు? అవునండి, అంత లెజెండరీ పర్సన్ ఆయన. సో 99 లో కేంద్రంలో ప్రభుత్వం నిలబెట్టడానికి ఆయనే కీ రోల్ మోడల్ అన్నారా లేదా? చక్రం తిప్పారు, చక్రం దింపాడు. ఆయన ప్రధానమంత్రి అయితే అన్నాక తెలుగు వాళ్ళ కోసం నేను కాలేదన్నా లేదా? 41 నంబర్ చక్రం దింపాడు జీరో ఉన్నప్పుడే. 4+1 అంటే 5 చక్రం దిప్పుడే. చూసారా? ఇది నిజమా కాదా? ఇదే మీరు చాలా మంది అనుకో, మీకు కూడా డౌట్ వస్తుంది, ఈయన పొజిషన్ చూసి గ్రాఫ్ తయారు చేస్తాడేమో ఇంటెలిజెంట్. కాదు, యాక్చువల్ గా ఉన్నదే చేస్తాం అంతే. యాక్చువల్ గా ఉన్నదే చేస్తాం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. మరి ఇవన్నీ జరిగినాయి కదా. దాని తర్వాత మళ్ళీ సీఎం అయినా కాలేడుగా. 2003లో ఆయన ముందస్తు ఎలక్షన్ కి వెళ్ళిపోయినప్పుడు ఆయనకు అలిపిరి దగ్గర ప్రమాదం జరిగింది. 13 నెంబర్ ఉందండి ఇక్కడ. 13 నెంబర్ వచ్చింది. ఆడ 53 ఎంత అయింది? ఇది 8, ఇది 3, 4 కదా పడలే. చూసారా? ఇది డెత్ నంబరు, అది శని నంబరు. గ్రాఫ్ లో ఎంత ఉంది? 0 ఉంది. ఆయనకి ఎంత ఉండాలి? 2 పైన ఉండాలి. మరి కాలేగా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, గ్రాఫ్ లో 0 ఉందా మీరు బాధపడకండి అయ్యా బాబు. దానికి నా వీడియో చూసి చాలా బీపీలు తెచ్చుకుంటున్నారు. అమ్మో 0 ఉంది, 0 ఉందని. 0 ఉన్నా పర్లేదు, మీకు నంబర్ కింద బాగుందా లేదా చూసుకోవాల్సిందే. తర్వాత 2003 తర్వాత 13 నెంబర్ వచ్చింది కదా. ఆయన అప్పుడు అలిపిరి దగ్గర ప్రమాదంలో అంటే మృత్యుంజయుడు అయ్యాడు. వెంకటేశ్వర స్వామి మొక్కాడు, నన్ను రక్షించావు, నన్ను ఎందుకో రక్షించే. ఇప్పుడు అందుకోసం అమరావతిని కట్టడానికి అది కదా. 2014లో మళ్ళీ గెలిచాడా లేదా? కానీ 15 నెంబర్ వచ్చింది. కానీ వయసు ఎంత? 64 అండి. అంటే ఎంత? 64 అంటే 1. చూసారా? గ్రాఫ్ పెరిగిందా లేదా? 6+4 10 అండి. చూస్తే నెంబర్ 1 పొజిషన్ లో చూసారా? గ్రాఫ్ పెరిగిందా? 0.4 జీరో నుంచి పెరిగిందా? పెరిగిందా? మళ్ళీ 2024లో ఎవరు చెప్పలేరండి. అప్పుడు నేను గ్రాఫ్ కూడా కనుక్కోలేదు. అప్పుడు నేను చెప్తే 100% మళ్ళా చెప్పేది, కానీ గ్రాఫ్ ఇప్పుడు కనుక్కోలే నేను. 2024లో 19వ నంబర్ వచ్చింది. 74 సంవత్సరాలు. గ్రాఫ్ 2.6 పెరిగిందా లేదా? 7+4 అంటే 6. అసలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకు రానంత రికార్డు 2024లో వచ్చిందా లేదా? మామూలు రికార్డు కాదు. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయినాయి కదా. 19 నంబర్ రోజు నామినేషన్ చేశాడు ఆయన. 19 వచ్చింది అక్కడ. అవును. అంటే దీన్ని బట్టి లైఫ్ టైం గ్రాఫ్ ఎలా చెప్తుంది? అద్భుతంగా యాజ్ ఇట్ ఈస్ గా చెప్తుంది. అది 2025కి ఈ సంవత్సరం ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది. గ్రాఫ్ 3 అయింది. గ్రాఫ్ ఈ విశ్వాసవసు నామ సంవత్సరంలో ఆయనకి చాలా అద్భుతంగా ఉండదు. చాలా గ్రాఫ్ పైకి ఉంది. పైకి ఎంత ఉంది? 3 ఉందండి. 3 ఉంది, చాలా హైయెస్ట్. ఆయన లైఫ్ లో హైయెస్ట్ ఇప్పుడు గ్రాఫ్. వయసు 75 ఉంది. 75 ఉంది. 21 నెంబర్ వచ్చింది. 3 ఆయన డెస్టినీ కూడా 3. చాలా అద్భుతం. 75 అంటే కూడా 12 3. గ్రాఫ్ కూడా 3 ఉంది. గురువు అనుగ్రహం ఉంది. అయితే మళ్ళీ అయితే అదే ఇక్కడ దాకంతా బాగుంది. ఇక్కడే ఉంది చిదంబర రహస్యం. ఇక్కడే ఉందండి. ఏంటి చిదంబర రహస్యము? ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ 20, 1950. జన్మ సంఖ్య 2, విధి సంఖ్య 3 అండి. చాలా మంచిదే. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఆయన జైలు జీవితం అనుభవించాడా లేదా? అనుభవించారు. దానికి కారణం ఏంటంటే 5-4 కాంబినేషన్ వస్తే జైలు జీవితమే. 5-4 కాంబినేషన్ వస్తే అలా వచ్చినా సరే ఇది మొత్తం ఫిల్అప్ అయినా కానీ ఆరోగ్యం ఇబ్బంది జరుగుతుంది, హాస్పిటలైజ్ అవుతుంది. ఈసారి ఇది మొత్తం ఫిల్అప్ అయింది. ఆరోగ్యం జాగ్రత్త. ఆయన యోగా చేస్తాడు, మంచిగా ఆహార నియమాలు పాటిస్తాడు. కానీ ఇప్పుడు జాగ్రత్త, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త. వయసు పెరుగుతుందిగా. సో 954 వచ్చిందిగా, చాలా జాగ్రత్త. తర్వాత కింది లైన్ యాక్టివేట్ అయిందండి. ఇది చాలా ప్రమాదం. ఇది కింద లైన్ అంత 22 లైఫ్ టైం గ్రాఫ్ అద్భుతం. ఓకే, తిరుగులేదు దానికి. ఓకే, కానీ వేదిక గ్రీడ్ లో ఈ 2-4 మధ్యలో 8 వచ్చిందండి. ఇది అంత మంచి యోగం కాదు. 2, 8, 4 అనేది వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంది, రాజీవ్ గాంధీ గారికి ఉంది, మరియు సంజయ్ గాంధీ గారికి ఉంది. తర్వాత అబ్రహాం లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఉంది. సో ఇట్లా లైన్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు చెప్పాను కదా, దాంట్లో
ఇలా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పానుగా. అవును. సో ఇలా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సెక్యూరిటీ పెంచుకోవాలి, అన్వాంటెడ్ మీటింగ్స్ పెట్టుకోకూడదు, ఉపయోగం లేని పనులు, ఎందుకు పనికిరాని పనులు పెట్టుకోకూడదు. ఎంటర్టైన్మెంట్ దీనికి ఈ మధ్య వెళ్తున్నారు, నేను చూశాను మొన్న. అది జాగ్రత్తగా సెక్యూరిటీతో చాలా ఆచితూచి ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి జరిగింది ఆయనకి జరిగింది. ఏం జరిగింది? అల్పి దగ్గర జరిగిందా లేదా? సో ఇప్పుడు హై సెక్యూరిటీ ఉండాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే 2030 వరకు, అంటే ఎలక్షన్ 2029 కదా, ఆయనకి శని మహాదశ నడుస్తుంది. శని మహాదశ ఉన్నది కాబట్టి ఇక్కడ 8 వచ్చి చేరుతుంది. దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ మాత్రం చాలా అద్భుతంగా. అయితే నేను ఈ వీడియో చేసేటప్పుడు తెలుగు తమ్ముళ్ళు, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ఏం నమ్మడు. నమ్మకున్నా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, నేను నా యొక్క సొంత కవిత్వం కాదు, ఇది యూనివర్స్ నడిపించేది నంబర్లు. అవునండి. నంబర్లు ఇటువంటి పోతే ఎమ్మెల్యే ఎంపీలు కారు, సీఎంలు కారు, నంబరే నంబర్ 1. సో అందుకోసమే యూనివర్స్ నుంచి మనకి సంకేతాలు వచ్చినాయి కాబట్టి, ఇదిగో 8 నంబర్ ఇక్కడ పడుతుంది కాబట్టి, ఇప్పుడు నేను ఇదంతా చెప్పడం కాబట్టి అది ఒరిజినల్ డేటా పడతా కాదా అని తెలుసుకొని చేస్తున్నాం కదా. ఇవన్నీ జరిగినప్పుడు ఇది కూడా జరుగుతుంది. అది ఆ గూగుల్ ప్రకారం వచ్చిన డేట్ ప్రకారం ఇలా జరుగుతుంది. ఒకవేళ జరగకపోతే మాత్రం ఆ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్. ఇవన్నీ జరిగినాయి కదా ఇప్పటి వరకు. ఇవన్నీ జరిగినాయి కదా, సీఎం ఉన్నాయి. అవును. ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కావడానికి వీలే లేదు. కరెక్ట్ గానే జరిగినాయి. సో అందుకోసం రాబోయే రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కి ఉన్నారు కదా, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ రాబోయే రోజులు లోకేష్ బాబుని కూడా మంచిగా తీర్చిదిద్దాలి కాబట్టి ఆయన మార్గదర్శనం అందరికి కావాలండి. మరి ఇదండి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం అద్భుతంగా ఉంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటారు కూడా. ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన కార్యక్రమాలు పెట్టుకోకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తప్పకుండా అటెండ్ అవుతూ ఆయన ఆరోగ్యం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, ఉగాది దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ సంవత్సరంలో ఆయనకు ఆరోగ్యంగా ప్రజలకి మంచి చేసే పనులు చేస్తారని ఆశిస్తున్నాం. బాబా పాండురంగ గారు ఇంతవరకు చెప్పినవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. ఇదిగో 5.7 అమ్మో, ఇంకా 12 సంవత్సరాలు 20 సంవత్సరాలు చెప్పేస్తున్నారు. 12 సంవత్సరాలకి టాప్ ఉంది. ఆలోపు జాగ్రత్తగా సెక్యూరిటీ పెంచుకోవాలి. సెక్యూరిటీ బాగా సెక్యూరిటీ ఉండాలి. అదే ఇదండి బాబా పాండురంగ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్.